हे सौंदर्य निदान रूप गरिमन् माधुर्य लीला नट हे आश्चर्य विशेष वेशधर हे वंशी भूष विभो हे वृंदाट विभू विलासिनी लसत्केली कला कौमुदी हे राधे चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णां हरा हे कृष्ण व्रजेन्द्र नंदन विभो हे राधिके श्रीमती हे श्रीमल्ललितादि सख्य सुखिते हे श्यामला प्रेमदे हे लीला कलनात्तलाल सलसद्भंगी त्रय प्रेयसी हे राधे चरणे विदेहि शरणं हे कृष्ण तृष्णां हरा हे पीतांबर शोभनाब्जकर हे नीलचित्रांबरे हे वंशी वट केळि कौतुकपटो हे कुञ्जगेहेश्वरी हे रासविलास लंपट गुरो हे सुंदरि प्रीतिते हे राधे विदेहि चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णां हरा हे जम्बू जाम्बू नदनिन्दि सुन्दरतनो हे घनश्यामला हे पंकजनेत्रयुगले हे कंजनी लोचने हे चूड़ामणिबद्ध चामरकचे हे हारिणि स्वामिनी हे राधे चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णां हरा हे शारद पूर्णचन्द्रवदने हे सरम्यानना श्रीवत्साङ्कितचारुचित्रहृदये ये चित्रलेखाञ्चिते हे बिम्बाधर चारुचित्रचुविकी भ्रूभङ्गरम्यालिके हे राधे चरणे विदेहि शरणं हे कृष्ण तृष्णां हरा हे भानुसुता यशोमति सुतौ रामानुजा श्यामला हे नाथ व्रजचंद्र गोकुलपते हे नागरी नागर हे सर्वस्व विलासिनी रतिपरे हे केशवा मोदिनी हे राधे विदेहि चरणं शरणं ये कृष्ण तृष्णां हरा हे गांधर्वे नटवरवपुर मन्मथो नंद सिंधु मन्मथानंद सिंधु हे वैदग्ध्यादिकमुद्रिमाधार हे प्राणनादा हे रमा परमे परात्मर परीरम्बे सदोल्लासिनी हे राधे चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णां हरा कारुण्यामृत चंद्र सुंदर वपुल्लावण्य लीला नट हे गोपी गणनाथ गोत्रधर हे गोविंद गोपाल हे गौरी गुरु गौरवाकिल गुरु गोपांगना वेष्टिते हे राधे चरणे विदेहि शरणं हे कृष्ण तृष्णां हरा हे कृपालु चरित व्रज कल्प वृक्षा कारुण्यलेश कृत कातर लोक रक्षा हे कृष्ण हे रमण हे भुवनैकनाथा आहा कदाचि करुणा भवतोर्भवेन्मे श्रीयुगल परिहार स्तोत्रं संपूर्णम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे
हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం పంచమ తరంగం. ప్రియ భక్తులందరికీ కూడాను ప్రాతకాల వందనం. శ్రీ రాఘవ పండితుల వారి యొక్క అనకచ్చల్లో శ్రీనివాసాచార్య వారు రాఘవ పండితుల వారి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు, వారు దర్శింపచేస్తూ ఉన్నారు. రాఘవ పండితుల వారు వారి ఇరువురికి వ్రత లీలా స్థలాలన్నింటినీ కూడాను వారి అనుగచ్చల్లో మనందరం శ్రవణేంద్రియం ద్వారా దర్శనం చేస్తూ ఉన్నాం. ఏ సహారా గ్రామే ఉపనందిరు వసతి, అధిక వయసు మంత్రణాతే విజ్ఞో అతి అతి. సహారా అనే గ్రామం అండి. ఉపానందుడు ఉన్నారు. మనం చెప్పుకున్నాం ఉపానందుడు ఎవరో. నందుడు, ఉపానందుడు, సునందుడు, నందుడు, ఇలాగా అభినందుడు, ఐదుగురు అన్నదమ్ములు నందమహారాజు వారి మధ్యలో వారు నందమహారాజు. ఉపానందుడు యొక్క గ్రామం ఇది. వయస్సులో అధికుడు, మంత్రణమునందు సమర్థుడు, విజ్ఞుడు, నిపుణుడు. స్తోమాలలో ప్రతిభిలాష స్తవంలో చూతూ ఉన్నారు. జిని శుభ్ర శ్మశ్రు రాజితి సుందర ముఖ శ్యామవర్ణ, కృతి మంత్రణ కుశల్ బ్రజరాజ నందేరు సమయ సర్వద అవస్థాన పరకో నిజ అర్బుదో ప్రాణత్యాగ భ్రాతుష్పుత్రో మురారి కృష్ణేరు ప్రతివిధాన కురియా తాకేన్ శమశార గ్రామ నివాసి సహారా గ్రామ నివాసి ఉపనంద నామే ఖ్యాత తిని గోష్ఠికి సర్వదా రక్షా కొరేన్. ఉపనందుడండి. ఉపనందుని యొక్క గురించి చెబుతూ ఉన్నారు. ఈయన తెల్లటి మీసాలతో ఉంటాట, సుందరమైన ముఖముట, శ్యామచాయ్ వన్నంట, సర్వసమర్థుడుట, మంత్రణమునందు ఆలోచన ఎందు కుశలత్వం కలిగిన వాడుట, బ్రజరాజుడైన నందుని యొక్క సభలో సర్వదా ఎప్పుడూ ఉంటూ ఉంటారట. తన తమ్ముడైన నందుని యొక్క పుత్రుడైన కృష్ణునికి ఆనంద విధానం చేకూరుస్తూ ఉంటాట. ఇప్పుడు ఆయన యొక్క ప్రాణాన్ని అడ్డుపెట్టి కృష్ణుని రక్షిస్తూ ఉంటాట. ఈ ఉపనందుడు ఈ సాహారా అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నవాడు సర్వదా గోష్ఠమును రక్షిస్తూ ఉన్నట్ట. ఉపనంద గోపేరు అద్భుత స్నేహకథ ప్రథా జార పుత్ర సుభద్ర కృష్ణేరు జ్యేష్ఠ భ్రాత నందేరో ప్రియ గుణ కహిల నా హై.
పరమ పండిత కృష్ణ స్నేహమతిశాయ్. ఉపనందుని యొక్క పుత్రుడు సుభద్రుడు. ప్రధాన కృషి యొక్క సకాగణంలో ఒకడు సుభద్రుడు. రక్షణావేక్షణ విషయంలో కూడాను సుభద్రుడు ఉంటాడు. కృషి ముందు వెనకాల మధ్యలో పక్కన అన్ని చోట్ల కూడాను, ఇంకా మిగతా గోప బాలుకులందరూ కూడాను ఆయన రక్షిస్తూ ఉంటారు. ఆయన మధ్యలో ఉంటాడు కృష్ణుడు. కృష్ణునికి జ్యేష్ఠ సోదరుడు అవుతాడు. నందుడు కూడాను లక్ష్మణుని పట్ల తన పుత్రుని ఎలా చూసుకుంటాడో లక్ష్మణ్ణి అలానే అన్నగారి పట్ల గౌరవం కలిగిన వాడు. ఆయన గుణములు చెప్పనలవి కానిది. ఈ ఉపనందుని యొక్క గుణములు కూడాను చెప్పనలవి కానివి. పరమ పండితుడు, కృష్ణుని పట్ల మంచి స్నేహయుక్తుడు. అలానే లక్ష్మణుడు ఎలా సుభద్రుడు ఎలా ఉంటాడు అంటే శ్యామకాంతి, సూక్ష్మబుద్ధి, యువకో, అతి మధుర భాషి. ఆయన కూడాను శ్యామలవర్ణంలో ఉంటాడు. సూక్ష్మబుద్ధి కలిగిన వాడు, మంచి యువకుడు, అతి మధురమైన స్వభావము మాట కలిగిన వాడు, జ్యోతిష్కం వచ్చిన మాట, మంచి జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా సుభద్రుడు. పాండిత్యంలో బృహస్పతిని కూడా పరాజితం చేశాట. అలానే తన కోట్లాది ప్రాణముల కంటే కూడాను అధికమైన ప్రియమైన వాడు. ఎల్లప్పుడూ కూడా కృష్ణుని బాగోగులు చూస్తూ ఉండేవాడు. పరామర్శ చేసి అడిగి తెలుసుకొని తగు విధంగా ఉన్నాడు. అటువంటి ఉపనందుని యొక్క పుత్రుడైన సుభద్రుని సుభద్రునికి, ఆ గోష్ఠికి, ఆయనతో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను అంటున్నారు బృహద్విలాసస్తవంలో. సుభద్రేరో భార్య కుందలత నాంజార్, కృష్ణ సే జీవన జిహో సఖీ రాధికార్. ఈ సుభద్రుని యొక్క భార్య పేరు కుందలత. ఆమెకి కృష్ణుడంటే ఆమె జీవనమే కృష్ణుడ. జిహో సఖీ రాధికార్. ఆ రాధాదేవికి సఖి కూడా మా కుందలతాదేవి. కుందలతకి నమస్కరిస్తూ బృహద్విలాసస్తవంలో పరిహాసహేతు మధుర్ అతీవ సఖ్యభావేరు ద్వారా అతి ప్రియో. ఆమె పరిహాసం చాలా మధురంగా ఉంటుంది. ఆమె చేసే పరిహాసం అంటే ఏదో పరిహాసం కించపరిచేలాగా ఉంటుంది. అలా కించపరిచే పరిహాసంలో మధురం అంటే కేవలము కౌతుకంతో నవ్వించడం అన్నమాట. హరిహాసం చేయడం,
శ్రద్ధ చేయడం, అత్యంత సఖ్యభావంతో అతి ప్రియత్వాన్ని చూపడం. యశోమతి యొక్క ఆజ్ఞతో వంట చేయడానికి రాధాదేవిని వెళ్తూ ఉంటే, నందాలయానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యలో వెళుతూ కుందలత కూడా పక్కనే ఉంటుందిట. నిరంతరము కూడాను ఆమెకు పక్కనే ఉండి కృష్ణ కథను చెబుతూ, కృష్ణలీలాన్ని చెబుతూ, ప్రీతిని గరవరుస్తూ, ఆమెకు సంతోషాన్ని సంతోషపెడుతూ, రాధను తృప్తి విధానం చేస్తూ, తాను కూడాను రాధ తృప్తి పడుతుంటే తాను కూడాను ఆనందపడుతూ, ఆమె కూడాను రాధాదేవితో పాటు కృషి యొక్క సేవ చేయడానికి, నందాలయానికి వంట చేయడానికి రాధాదేవికి సహకారిణిగా కుందలతాదేవి కూడా వెళుతూ ఉంటుంది. ప్రతిరోజు అనునిత్యము కుందలతతో రాధాదేవితో కలిసి ఉంటుంది కుందలత. కాబట్టి ఆ కుందలతకి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. సాహార గ్రామితి జే ఆనంద దివారాతి తా వివరియ కహే కహారో సఖతి. यही साखी नामी ग्राम देखो ये खने दुष्ट शंक चुड़े कृष्णो वदिला आपने. బ్రతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను కృష్ణగత ప్రాణులు. కృష్ణుని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళందరూ కూడాను విభిన్నలుగా అందరూ కూడా అవతరించారు. కృష్ణ సేవార్థమై అవతరించారు. కుందలత సుభద్రుని యొక్క తండ్రి భార్య కుందలత. కుందలత మరి భర్త సేవ చేయాలి, ఉపనందుని యొక్క ఆజ్ఞలో ఉండాలి. మరేమో కృష్ణునికి వదిన అవుతుంది అన్నగారి భార్య. తన భర్త సేవ చేయకుండా మరిది సేవ చేయడానికి పెడుతోంది. వాళ్ళు కృష్ణుని తమ మరిదిగా చూడట్లేదు. వారికి మరిది సంబంధాలు లేవు, పతి సంబంధాలు లేవు. కేవలం కృష్ణుడే వాళ్ళకు సర్వస్వం. మిగతా అంతా కూడాను వాళ్ళు పతులుగా ఉన్నారు అంతవరకే తప్ప. కానీ అందరికీ కూడాను ఆ లక్ష్మణుడికి, ఆ సుభద్రకు, ఆ ఉపనందునకు, ఆ కుందలత అత్తగారుకు అందరికీ కూడాను కృష్ణుడే ప్రాణం, కృష్ణుడే సర్వస్వం. ఇది విలక్షణమైన ఈ రకమైన ప్రవృత్తి మనకు ఏ లీలలో, ఏ విషయంలో, ఏ దేవతా విషయంలో మనకు కానరాదు. అచింత్యమైన విషయం. అందరూ కూడాను చిన్ననాటి నుంచే అందరూ కూడాను వాళ్ళు వివాహితులు. కృష్ణుడు పరకీయ రసాన్ని పంచడానికే భూలోకాల్లో ఆయన విహరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వకీయులు కాదు, కట్టుకున్న భార్యలు కారు. రుక్మిణ్యాదుల వలె ఆయన సేవ చేసుకోవడానికి వచ్చిన పట్టమహిషులు కారు వాళ్ళెవరు. వాళ్ళందరూ కూడాను వైధ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నవారు కాదు. వైధ ధర్మ అసలు అంతర్గతులు కారు వాళ్ళు. అసలు లీలయే అందులోది కాదు. అసలు ఇది దివ్యమైన లీల, దివ్యమైన విషయం, లోక బాహ్యం, లోకోత్తరమైనది. ఇది అసంభవమైనది, ఇది అచంచమైనది.
ఇది మనకు బుద్ధికి గోచరమైనది కాదు. నిత్యము ఈ విధంగా రాధాదేవితో అందరూ సకులు వెళ్ళి కృష్ణ యొక్క సేవ చేయడం ఇండైరెక్ట్గా మనకు చూపెడుతూ ఉన్నారు. సర్వజీవులు కూడాను ఈ కృష్ణుడే ప్రాణం. నీ భర్త కంటే, నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ అత్తగారి కంటే, ఇతర ధర్మముల కంటే కృష్ణుని సేవించడమే ప్రాక్టికల్గా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షిష్యామి మా శుచః. సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ అని కేవలం చెప్పాడు కృష్ణుడు. దాన్ని ప్రాక్టికల్గా గోపికలు అన్ని ధర్మాలని కూడాను కేవలం కృష్ణుని సేవించడే యొక్క ధర్మం అనుకున్నారు. దానికై సమాజ ధర్మాన్ని, లోకధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని, ఈ వైద ధర్మాన్ని, వర్ణధర్మాన్ని, కులధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని, ఇతర ధర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపధర్మములు అయిపోయే వారి ముందు. ఎందుకంటే కృష్ణుడి సేవలోనే సర్వస్వం ఉందని లోకానికి వాళ్ళు ఆచరించి చూపించారు పరమహంస వాళ్ళు. నీ గృహంలో ఉంటూనే భగవంతుడు కూడా సేవించవచ్చు, భగవంతునికి ప్రాణాలు అర్పించి సేవ చేస్తూ భగవంతుని ఆరాధించవచ్చు అన్న విషయాన్ని కూడా వాళ్ళు చూపించారు. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి, ఆలోచన, వారి యొక్క జన్మ, వారి సేవ, వారి చింతన అంతా కూడాను కృష్ణగతమైనది, కృష్ణుని గురించే. మరి కృష్ణుని తమ మరిదిగా చూడట్లేదు, అలా చూడట్లేదు. అత్యంతమైన ప్రేమాస్పదుడైన వ్యక్తి. మనం అనుకునే భర్తను వదిలేసి మరిదిగాన్ని ప్రేమిస్తోంది అలాంటిది కాదు. అసలు ఏహ్యమైన భావములే అక్కడ లేవు. మన ఏహ్యమైన భావముల మధ్యలో ఉన్నాం కాబట్టి మనకు ఆలోచనలు కలగడం సంభవం. అక్కడ ఏహ్యమైన ఆలోచనే భావమే లేదు. అది ఎలా సంభవం అనేది మనకు అచంచమైన విషయం. ఈ విధంగా నిత్యము కూడాను నవనమయమైన సేవ, నవమయమైన లీల, నవమయమైన నిరంతరము మృదంలో ఉన్నదంతా కూడా సేవ మాత్రమే, ప్రేమ మాత్రమే, ప్రీతి ప్రేమల యొక్క కలయిక మాత్రమే. వారందరూ కూడాను ప్రేమ పుంజములు, ఆయన కూడాను ఒక ప్రేమ పుంజం. కేవలము నిష్కల్మషమైన, నిష్కపటమైన అంటే కూడా తక్కువైంది ఆ ప్రేమ. అది దివ్యమైనది. కృష్ణ యొక్క సేవ చేయడానికి అంతమంది అవసరమా? ఎన్ని పిండి వంటలు చేస్తేనేమిటి? వాళ్ళందరిలో ఒక రకమైన కలిసికట్టుతనం, కృష్ణుని పట్ల ప్రేమాస్పదుడైన వ్యక్తిగా అందరూ ఒకే విధంగా చూడడం ఆయన్ని. అవ్యాజమైన ప్రేమ, ఏదైనా వారికి ఏదైనా కోరుకుంటున్నారంటే అది కూడా ఏమీ లేదు. ఆయన భగవంతుడని తెలియకనా అది కూడా కాదు వాళ్ళకి. ఆయన భగవంతుడిగా చూస్తున్నారా? అలా చూడరు వాళ్ళు. భగవంతుడి కంటే ఎక్కువగా చూస్తారు. కేవలం నీతి నియమానికి వసూలు కారు. వాళ్ళకి నీతి కృష్ణ యొక్క సేవ చేయడమే. బాహ్యానికి నీతి మాలిన వారిగా కనబడుతూ ఉన్నారు. వాళ్ళు
అత్యంత నీతివంతులు, పతివ్రతలు. మనం చెప్పుకునే సతి అనసూయ, అత్రి, అరుంధతి మొదలైన పతివ్రత స్త్రీల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు కృష్ణగత ప్రాణులేమీ కారు. వాళ్ళు మునిపత్రులు, సుశీలురు, ఆదర్శులు, ఆదర్శపత్నులు. కానీ గోపికలు ఆ స్థాయికి చెందినవారు కారు. ఆ ధర్మం కంటే ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నవారు. కానీ వీళ్ళందరూ ధర్మం తప్పిన వారిగా నా బోటి కళ్ళకి కనబడడం అనేది కనబడుతూ ఉంటుంది. కారణం అది ఎలా సంభవం అనేది బుద్ధికి అంతు పట్టట్లేదు కాబట్టి మనసు అలా ఆలోచిస్తూ ఉంటుంది. सहारा ग्रामी तेजी आनंद विदा दिवारती तहा बिवरिया रह कहे कहा रोसकती. పగలు రాత్రి కూడాను ఆ ఆనందం సహారా గ్రామంలో ఈ కృష్ణుడితో, ఈ ఉపానందుడితో, వీళ్ళందరితో పడిన ఈ ఆనందం ఏదైతే ఉన్నదో అది చెప్పనలవే కానిది. రోజంతా చెప్పుకున్నప్పుడు కూడాను ఎవరికి శక్తి లేదు. అక్కడ జరిగే లీలలు అది కూడా. ఏ సాకీనా మే గ్రామో దేకో ఏ ఖానే దుష్ట సంగతుడు కృష్ణ వదిలాపనే. అదండి. గోవర్ధన్ తీర ప్రాంతంలో గోవర్ధన్ తటంలో ఉండగా ఒకసారి ఒక సంగతుడు రావడం, గంధర్వుడు, రాక్షసుడు. ఆ శంఖచూడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోవడం, వాడిని పట్టుకొని ఇక్కడ వధిస్తాడు. ఇది వధించిన చోటు ఇది సాఖి అనే గ్రామం అండి. ఇక్కడ శంఖచూడిని వధిస్తాడు కృష్ణుడు. అది అపభ్రంశమై శంఖచూడు నుంచి సాఖి అనే అపభ్రంశమైంది. శంఖచూడు మతే మణి చీలుతహాలయ్యా బలదేవ పాసి ఆసి దిలా హర్షయ్యా. అదండి. వాడి యొక్క తల్లో మణి ఉందిట. ఆ మణిని తీసుకొచ్చి బలరాముడికి ఇస్తాడు. బలరాముడు త్రాకి తాను స్వయంగా ఇవ్వకుండా వేరే మందుబంగులకు ఎవరికో ఇచ్చి పంపిస్తాడు శంఖచూడు. బలదేవుడు ఆ శంఖాన్ని, ఆ మణిని. ఈనాడు కూడాను బలరాముడు రాధతో మాట్లాడినట్టు కానీ, రాధతో పరిహాసం చేసినట్టు చేయడం కానీ, రాధని కలవడం కానీ ఇప్పుడు మనకు కనపడదు. బలరాముడు ఆ విషయంలో చాలా ధర్మ మర్యాదని పాటిస్తాడు. రాధాదేవి కూడాను బలరాముని యొక్క కంటపడదు. ఎందుకంటే కృష్ణ యొక్క అన్నగారిగా గౌరవిస్తూ ఉంటుంది. దావుజీ ఏనాడు కూడాను ఆయన్ని రక్షించమనో ఏదో ఏనాడు కూడా తాను అయితే నందమహారాజు యొక్క మహల్లో ఉంటున్నప్పటికీ కూడాను ఎప్పుడు కూడాను బలరామునితో ఆశపరిహాసం ఆమె గావించదు. ఆమె ఏ పరపురుషుడిని కూడాను, సకాగణంలో ఏ పరపురుషుడిని కూడాను ఎవరితోనూ మాట్లాడదు. కేవలం ఆమె కృష్ణునితోనే మాట్లాడుతుంది.
ये कत दूरे कयता चला बलराम तथा रामकुंड राम तलाव नाम बलदेव मणि मधुमंगल द्वाराय राधिकारे दिले मोह कौतुको तहाय శ్రీనివాస్ చూడు ఈ కనపడుతున్నది కొంత దూరంలో బలరాముడు ఇక్కడ ఉన్నాడు. ఇది రామకుండం అంటారు, దాన్ని రామ్ తలావ్ అని కూడా అంటారు. బలరాముడు ఆ శంఖచూడు యొక్క మెడ తలలోని మణిని తీసుకున్నవాడై మదమంగుల్ని ద్వారా రాతికి పంపిస్తారు. ఇది మహా కౌతుకమైన విషయం. అహే శ్రీనివాస నరోత్తం ఈ ఖానే కౌతుకే విఫల రాయి సఖీ గణగసనే. ఓ నరోత్తం, శ్రీనివాస్ చూడు, రాధాదేవి సఖీగణంతో ఇక్కడ విఫలురాలైంది. ఈ స్థానాన్ని చూడు. ఆమె విఫలురాలైన విషయం అక్కడ ఎలా కనపడుతుంది? ఏ చిహ్నం ఉంటుంది? ఏదో కుండమో ఏదో మందిరమో ఏదో ఉంటే, లేదో ఏదో అలాగా విఫలరాయినట్టు విగ్రహం ఉంటే మనం దండం పెట్టుకుంటాం, మొక్కులు చెల్లిస్తాం, దర్శనం చేసుకుంటాం, వెళ్తాం. ఖాళీ స్థలంలో ఏం కనపడుతుంది? ఎప్పటితో లీల కలిగింది. మరి మహాత్ములైన రాఘవపండితుల వారికి అక్కడ ఎలా కనపడింది? ఏం చూసి ఆయన ఇక్కడ విఫలరాయనుకుని విఫలు రావడానికి అక్కడ ఏ చిహ్నం ఉంటుంది? అదే చిహ్నంలో ఎందుకు రాధాదేవి సకులతో పాటు బాహ్యస్పృహ భీనురాలైన సాత్విక వికారాన్ని పొందింది, ప్రేమ విఫలురాలైంది? ఎలా చెప్పుకోగలం? ఎలా చూపించగలడు? ఎలా చూడగలం? బ్రతమంతయు కూడాను ఒక ప్రేమ పుంజం. బ్రత యొక్క ప్రతి కణము కూడాను ఒక ప్రేమను ప్రసాదించే ధూళి కణము కాదు అది. ఎచ్చోట నువ్వు కూర్చున్న రాధాగోవిందుల యొక్క దర్శనం నీకు లభిస్తుంది. అక్కడ కనబడుతున్నవన్నీ కూడాను మునులు, ఋషులు, మహాత్ములు. ఆ స్థానమంతయు కూడాను దివ్యమైనది. రాఘవపండితుల వారు దర్శింపచేస్తూ ఉన్నారు. మహాత్ముల ద్వారానే బ్రతధామ దర్శనం చెవులతో ప్రభుపాదుల వారు భగవత్కథ చెబుతూ భగవంతుని గురించి, భగవద్విషయాన్ని గురించి చెవులతో తెలుసుకోగలం, కానీ కళ్ళతో తెలుసుకోలేము. శ్రవణేంద్రుల ద్వారా తెలియబడేవాడే కానీ ఆ నేత్రము ద్వారా కనపడేవాడు కాదు. చేస్తారు, దర్శించేది కాదు. మహాత్ములు భగవద్ దర్శనములకే వెళతారు. భగవద్ దర్శనం పొందుడికే వెళ్తారు. భగవంతుని తాము చూడాలని వెళ్ళరు అహంకారంతో. దర్శనం పొందాలని వెళ్తారు. నేను ఆయన్ని దర్శిస్తున్నాను అనుకోరు. ఎందుకంటే నేనేమి దర్శించగలను? నా కంటితో నేను ఆయన ఏమి చూడగలను? నా చర్మచక్షుల ద్వారా ఆయన నాకు ఎలా కనపడతాడు?
సాధారణ వ్యక్తులందరూ కూడాను దేవుణ్ణి చూడాలి, దేవుడు చూడ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు చూసింది ఏదో దేవుణ్ణి చూచామని వాళ్ళు చూసిన దాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు. అదేం తప్పేం కాదు, భగవంతుని చూసి ఆనందపడ్డమని తప్పు కాదు. కానీ అలా చూసి అలా ఆనందపడి అలా 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 చూసి తెలుసుకొని తెలియబడేవాడు కాడు కృష్ణుడు. దర్శనం వేరు, చూడడం వేరు. వాళ్ళందరూ మేము దేవుణ్ణి చూచాము అంటారు, అనుకుంటూ ఉంటారు. మేము దేవుణ్ణి చూడడానికి వెళ్ళాం, మేము దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. దర్శనం ఇవ్వడానికి వెళ్ళాలి ఆయనకి. మీన్స్ దర్శనం పొందాలని కోరికతో వెళ్ళాలి. దర్శనాన్ని ఆయన నాకు దర్శనం ఇస్తారు అనే భావనతో వెళ్ళాలి. నేను దర్శించుకోవడానికి వెళుతున్నాను కాదు, ఆయన దర్శనం నేను పొందాలి అని నువ్వు వేచి ఉండు, ప్రార్థించు. ఏదో ఆయన దగ్గరికి వెళితేనో ఆయన ముట్టుకుంటేనో అని పరిగెడుతూ ఉంటారు సామాన్య జనం. సరే, మిగతా ఆతృత కంటే భగవంతుని దర్శించాలి అనే ఆతృత గొప్పదే. దేవదర్శన ఫలితం ఎంతైనా ఉంటుంది. నన్ను చూడడానికి వచ్చారు, వాళ్ళందరూ నన్ను చూడాలనుకుంటున్నారని భగవంతుడు కరుణిస్తాడు. సాధారణ జనం అందరూ కూడాను భగవంతుడు కరుణామయుడు. ఏ కాస్తవని నన్ను చూడాలని వచ్చారు వాళ్ళందరూ కూడాను. కోర్స్ చూసే కెపాసిటీ వాళ్ళకి లేకపోయినా నన్ను చూడాలని నా దగ్గరకు వచ్చారని ఆయన నా బుడివాడిని కరుణిస్తాడు. నాకు చూడడానికి రాలేదు ఎలాగాను. కేవలము మనం చేయాల్సింది ఏమీ లేదు, ఆయన ఎదురుకుండా నిలబడ్డమే, చేతులు కట్టుకొని చేతులు జోడించి. కేవలం నిరీక్షణ మాత్రమే మనం చేయగలిగేది. ఆయన దర్శనకే ప్రార్థించడమే మనం చేయగలిగేది. మహాప్రభువారు ఆ గరుడ స్తంభం వెనకాల నిలబడి దైన్యంతో ఒక పక్క తల వాల్చి ఆ గోడని పట్టుకొని తాను జగన్నాథుని ఆలింగనం చేసుకున్నట్లని భావనలో జగన్నాథుని దర్శిస్తూ అక్కడ నిలబడిపోయారు. ఆమె భావనతో, ప్రేమతో ఆ యొక్క స్థలమంతా కూడాను విగళితమైపోయింది. ఆయన పాత చిహ్నాలు పడ్డాయి, గుడ్డలన్నీ తడిచిపోయాయి. ఆయన ఏనాడు కూడాను గరుడ స్తంభం నాకేదో ప్రేమ ఉందని వాటేసుకుంటాను, కానీ జగన్నాథ మందిరానికి వెళ్ళి పరిగెత్తల. ఎప్పుడైనా ఒకనాడు పరిగెత్తారు అనుకుంటే అది కేవలం స్పృహావిహీనుడై పరిగెత్తారు విరహ వ్యాకులత్వంలో. ఆయన 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 విగ్రహాన్ని పట్టుకోవడానికి పరిగెత్తలేదు. ఆయన స్వయంగా కృష్ణుడే ఆయన చూశారు. ఆ కృష్ణుని చూసి తట్టుకోలేక పరిగెత్తారు. అలా పరిగెత్తడం తప్పు కాదు, అలా పరిగెత్తడం వేరు. మనము కూడాను పరిగెడుతూ ఉంటాం కృష్ణుని చూడాలి అని, తప్పు లేదు. మనం కూడాను అలా పరిగెడుతూ ఎప్పటికైనా ఆయన దర్శనం, ఆయన నిజరూప దర్శనం మనకు లభిస్తుందేమో. ఆయన స్వయంగా విగ్రహంగా కాకుండా స్వయంగా అక్కడ తాను నిజంగా విలసిల్లుతున్నట్టు మనకు దర్శనం ఇస్తారేమో. భక్తి మార్గంలో ఏ చిన్నది చేసినా అది తప్పేమీ కాదు, కానీ తెలుసుకొని చేయడంలో ఇంకా హృద్యంగా ఉంటుంది అని చెప్పడం. భగవంతుడు కరుణామయుడు. దివ్యమైన చక్షుల్ని ఏ భక్తుని ఎందుకు కరుణిస్తాడో, ఎప్పుడు కరుణిస్తాడో, ఎందుకు కరుణిస్తాడో, ఎవరికి ఎందుకు దర్శనమిస్తాడో తెలియదు. ఆయన ఇవ్వచ్చు. పామరునికి కూడా ఏ రకమైన నిష్కపటమైన హృదయం ఉంటే సరిపోతుంది, నిష్కల్మషమైన మనశ్చిత్తం ఉంటే సరిపోతుంది. ఏమీ ఫిలాసఫీ అక్కర్లా. కానీ సరళత్వం ఉంటే సరిపోతుంది భగవద్ దర్శనం పొందడానికి. ఎక్కువ సాధన కూడా అక్కర్లేదు.
నీవు నా వాడవు అనుకుంటే చాలు, నేను నీ వాడనే నువ్వు తలుచుకొని ఎల్లప్పుడూ కూడాను బతికితే చాలు. కాబట్టి లీలాస్థలాన్ని మహాత్ముల మాధ్యమంలోనే మనకు దర్శనం అవుతాయి. మహాత్ములైన వాళ్ళు ఆ లీలాస్థలాన్ని దర్శించారు, వాటిని ఆవిష్కరించారు. మహాప్రభువు స్వయంగా వారు రాధాకుండాన్ని దర్శించారు, సాధారణ జల్లు పంట పొలాన్ని దర్శించారు. సాధారణ జనం అందరూ కూడాను అదొక దెబ్బగా చూచారు. కానీ గోవిందుడు రూపకృష్ణపాదుల వారికి హృదయంలో చింతను రగిలించి, వ్యాకులత్వాన్ని రగిలించి ఆయనకి దర్శనం ఇవ్వడాన్ని అనుగ్రహించడం, ఆయన ద్వారా లోకానుగ్రహకారకుడై, సర్వానుగ్రహకారకుడై శ్రీమూర్తి రూపంలో ఆయనకి దర్శనమిచ్చి అందరికీ కూడాను ఆయన ద్వారా ఆయన దర్శనమిచ్చారు. అందరూ కూడాను విగ్రహంగా దర్శిస్తారు. రూపకృష్ణపాదుల వారు కృష్ణుడు ఉన్నాడుగా దర్శించారు. ఎందుకంటే కృష్ణుని పొందాలనే వ్యాకులత్వం, దర్శించాలనే వ్యాకులత్వం ఉన్నవారు రూపకృష్ణపాదుల వారు. కృష్ణుడు వెలిశాడు అనే ఆనందంలో మనందరం ఆ విగ్రహం రూపంలో వెలిసిన విగ్రహాన్ని చూచి మనం మొక్కులు చెల్లిస్తాం, దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ మహాత్ముల హృదయంలో ఏ వ్యాకులత్వం ఏదైతే ఉందో అది విగ్రహ రూపంలో బయటికి కనబడుతుంది. అది విగ్రహావిష్కరణం. అంతే తప్ప కానీ విగ్రహ ప్రతిష్ఠ అంటే విగ్రహాన్ని తీసుకొచ్చేసి దాని ప్రాణప్రతిష్ఠ చేయడం వల్లను, విగ్రహాన్ని తీసుకొచ్చేసి అది విగ్రహంగా దాన్ని మళ్ళా ఆవిష్కరించారు. ప్రత్యేకమైన ఆవిష్కరణలు అవి ఏమీ ఉండవు. స్వయంగా ఆయన వెలిశాడు. ఇంకా ఇలాంటి ప్రతిష్ట, ఇంకా తంత్రాలు ఇవేమి ఉండలేవు. కృష్ణుడు స్వయంగా అక్కడ ఉన్నాడు అంతే. అంటే మన కళ్ళు చాలట్లేదు కాబట్టి తెల్లకాగితం నోటు ఆ తేడా మనకు తెలిసింది, కానీ భగవంతుని విషయం మనకు తెలియట్లేదు. అయితే రెండు కాగితాలే, రెండు కాలిస్తే బూడిదే పడేది. అది ఎంత విలువైన కాగితమైనా బూడిదే. కాబట్టి భగవంతు విగ్రహానికి మామూలు మూర్తి ప్రతిష్ట రెండు కూడాను విగ్రహాలే అయినప్పుడు కూడాను ఆ రెండిట్లోనూ మహాత్ముల స్వయంభూ మూర్తుల్లో అంత తేడా కనబడుతూ ఉంటుంది. అయితే ఇలా పేపర్ ద్వారానే ఆ యొక్క నోటు తయారైనప్పుడు కూడాను దానికి ఇంట్రెస్టిక్ వాల్యూ వేరుగా ఉంటుంది. ఆ కాగితం పట్టుకెళ్తే మనకు వస్తువులు వస్తాయి, ఈ కాగితం పట్టుకెళ్తే ఏం రాదు. కాబట్టి విగ్రహంగా సాధారణ వ్యక్తులు కనపడుతూ ఉంటాడు, కాగితంగా ఆ నోటుగా కనపడుతూ ఉంటాడు. చదువుకున్న వాడికి నోటు ఏమిటో తెలుస్తూ ఉంటుంది. అది 1000 రూపాయల నోటు అని కనపడుతూ ఉంటుంది, 1000 రూపాయల నోటు అని కనపడుతూ ఉంటుంది. అలానే మహాత్ములైన విగ్రహం కాదు, స్వయంగా ప్రతిమానవు వ్రజేంద్రనందన్ అంటారు మహాప్రభు. నువ్వు ప్రతిమవు కావు, బ్రజంలో బ్రజేంద్రనందనుడు నీవు, అలా దర్శిస్తారు. స్వయంగా భగవంతుడు విగ్రహంలో ఉన్నాడు కాదు, స్వయంగా భగవంతుడే. ఓ పుత్రుడు అమ్మ ఫోటోని చూపించి మా అమ్మగారండి అంటాడు, మా అమ్మ ఫోటో అనడం. అమ్మగారి యొక్క ఫోటోయే, కానీ అమ్మగారి యొక్క
ఇంకా ఫోటో రెండు అనమాట. ఆ ఫోటో ఏమిటిది, అమ్మగారిది అని అర్థం. అంటే రెండు పాయింట్లు ఉన్నాయి అక్కడ. అది ఫోటో రూపంలో ఉన్నది మా అమ్మగారు అనే భావన. అయితే పుత్రుడైన వాడు ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మగారండి అండు, మా అమ్మగారండి అని అంటాడు. మా అమ్మగారి ఫోటో అండి, ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మగారండి అండవు. పుత్రుడేమంటాడు, మా అమ్మ అంటాడు. ఆయన ఫోటోగా చూడట్లేదు, అమ్మగా చూస్తున్నాడు. ఆ ఫోటో కింద పెడితే తాను తట్టుకోలేడు, అమ్మగా చూస్తూ ఉన్నాడు. అమ్మని ఎలా చూస్తాడో అమ్మ ఫోటోని అలానే చూస్తాడు అని అమ్మగా కేవలం ఒక ఫోటోగా తాను చూడ్డు. ఆమెకు మాల వేస్తాడు, పూలు పెడతాడు. అయితే వాళ్ళ అమ్మని ఇంకో విధంగా మీ అమ్మగారి ఫోటో అండి అని వేరే వ్యక్తి అడుగుతాడు. అవునండి మా అమ్మగారండి అంటాడు ఈయన. అంటే భక్తుడైన వ్యక్తి భగవంతునికి ప్రేమాస్పదుడు ప్రియుడైన వ్యక్తిని, భగవంతుడిని ఒక విగ్రహంగానో, ఒక ఫోటోగానో, ఒక ప్రతిమగానో, ఒక మూర్తిగానో, ఒక విగ్రహంగానో చూడడు. ఆ విగ్రహంగా ఉన్నది కృష్ణుడి విగ్రహం అండి, కృష్ణుడి బొమ్మ అండి, ఇంకా ఇంకా కృష్ణుడి బొమ్మ అని మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనపడుతూ వినపడుతూ ఉంటాయి. అందుకనే శాస్త్రం చెప్పింది, వేలెట్టి చూపించి అని అది కృష్ణుడి విగ్రహం అండి, అది ఏ విగ్రహం అండి, కృష్ణుడు అది ఏ విగ్రహం అండి, ఆ పక్కన ఉన్నది ఎవరండి, చేయి పైకెత్తుంది. మూడు విగ్రహాలు ఉన్నాయండి. నేను విగ్రహ సేవ చేస్తున్నాను అనే భావన వేరు, నేను విగ్రహ పూజ చేస్తున్నాను అనే భావన వేరు, నేను భగవంత్ సేవ చేస్తున్నాను అనే భావన వేరు. విగ్రహ పూజ చేయనప్పుడు భగవంతుని యొక్క విగ్రహాన్ని నేను పూజిస్తున్నాను, ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు, లేదు భగవంతుడే ఉన్నాడు, ఆయన విగ్రహం కాదు. కాబట్టి ఆయన భగవంతుడు ఉన్నాడు, ఆయన సేవ చేస్తూ ఉన్నాను. ఎవరికి హృదయం ఎంత పరిపక్వత పొందుతుందో, ఎంత ప్యూరిటీ ఉంటుందో, దర్శనం అంత ప్యూరిటీగా ఉంటుంది, సేవించడంలో అంత ప్యూరిటీ వస్తుంది, భావించడంలో సేవించడంలో అంత ప్యూరిటీ పొందగలం. తొక్కితే రాయ మొక్కితే దేవుడు అన్నారు. చాలామంది ఆ గ్రామ దేవతలు రాయిగా ఉండి బొట్లు పెడుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు, బలులిస్తూ ఉంటారు, జాతరలు చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా రాయిలా కనపట్లేదు, ముత్యాలమ్మ తల్లిగా కనపడుతోంది. అలా రాయిగా కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళి బండరాయి కనపడంగానే బండరాయికి వెళ్ళే బొట్లెట్లట్లా. వాళ్ళ విశ్వాసం ఉన్నది బండరాయి కాదు, ఆమె ముత్యాలమ్మ తల్లి. ఆమెకు గుడి కట్టారు, ఆమెకు సేవ చేస్తూ ఉన్నారు, ఆమెకు నైవేద్యాన్ని అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె రాయిగా చూడలేదు, వాళ్ళు అమ్మవారిగా చూశారు. అదండి, ఎవరు ఎంత తీవ్రంగా ఆ హృదయం పవిత్రతగా ఉంటుందో వాళ్ళు ఆ విధమైన నుంచి రిఫ్లెక్షన్ దర్శనాన్ని పొందుతారు. చత్రవనే కృష్ణే రాజా కోరి సకాగన్, రాజా ఆజ్ఞా బలే కొరే సర్వత్ర శాసన్. అదండి, మనం 3 రోజుల క్రితం
రాధాదేవి పట్టాభిషేక మహోత్సవం జరిగింది. అది ఛత్రవనంలో జరిగింది. ఆ గ్రామం ఉమరావు అని అవడానికి గల కారణాన్ని, ఆ లీలని ఇక్కడ మనకు రాఘవపండితుల వారు చెబుతూ ఉన్నారు. ఛత్రవనే కృష్ణే राजा कोरी सकागण राज आज्ञा बोले कोरी सर्वत्र शासन मधुमंगलादि सबे प्रगल्भ वचने कृष्ण रे दोहाई दिया फिरे बने बने महाराज छत्रपति नंदे रुकुमार तार यही राज्य ते नाय अन्य अधिकार అదండి. ఛత్రవనంలో అందరూ కూడా కృష్ణుని రాజుగా చేశారు. సకాగణమంతా రాజుగారి ఆజ్ఞ అని చెప్పి సర్వత్రా శాసనం చేశారు రాజు కృష్ణుడు అని. మధుమంగళాది వ్యక్తులందరూ అన్ని చోట్ల కూడా విహరిస్తూ కృష్ణుడే మా రాజు, కృష్ణుడే మా రాజు, కృష్ణుడు నేను రాజునే అన్నాడు. సకాగణంలో కూడా నేను కృష్ణుడే రాజు, కృష్ణుడే రాజు అని వనమంతా కూడాను ఘోషణ చేస్తున్నారు. ఏమిటది? ఛత్రపతి, ఛత్రవనం. ఛత్రపతి అంటే తెలుసు కదా, ఛత్రపతి శివాజీ అంటాం. ఛత్రపతి అంటే మొత్తం ఆయన ఛత్రాన్ని కిందకి అందరూ వస్తారు. అందరూ రాజుల్ని జయించిన తర్వాత ఆయన ఛత్రపతి అవుతాడు. అంటే ఏంటి? ఛత్రం అంటే గొడుగు, ఆయన గొడుగు కిందకు వస్తారు. అంటే ఏంటి? సర్వరాజ్యములు కూడా ఆయనలో అండర్లో ఉన్నాయని చెప్పడం, ఆయనటికి కూడా పతి అని చెప్పడం. ఒక ఎలాకాకి కాదు, నందకుమారుడైన కృష్ణుడు ఛత్రపతి మహారాజు నందకుమార్. వారి రాజ్యంలో ఎవరికి అధికారం లేదు, ఇంకెవరికి అధికారం లేదు అని. यदि क्यों पुष्प चयनेते यथा ऐसे तभी దండ దివోతారేలయ్య రాజాపాసే. ఎవరైనా కూడా పుష్పములు కోసినప్పుడు కూడాను రాజాజ్ఞ లేకుండా పుష్ప చయనం చేసినప్పటికీ కూడాను వచ్చినప్పటికీ కూడాను కోయడానికి మేము దండన విధిస్తాము. నందకుమారు మహారాజు చెంతకు తీసుకెళ్తాం బంధించి అని ఒక చాటింపు వేయడం జరిగింది. లలితాది సఖీ క్రోధే కహే బార్ బార్ రాధికారు రాజ్యే కే करे అధికార్. రాధాదేవి యొక్క రాజ్యంలో ఇంకెవరికి అధికారం ఉంది అని చాలా లలితా సకులందరూ కూడా చాలా కోపిష్లయ్యారు, చాలా క్రోధపరవశులయ్యారు. మరొకరికి రాజారాణి రాజ్యంలో మరొకరు రాజత్వమా? ఎంత సాహసం! यही कोत कही ललिता दी सकी गौन राधिकारे उमराव कैलो से క్షణంలో ఆమెని ఆ ఛత్రవనంలో ఉమ్మరావు చేశారు. అందరికీ కూడా ఆమె రాణి, ఆమెని రాజుగా పట్టాభిషిక్తురాల్ని చేశారు. అందరూ కూడా ఆవిడ్ని ఏదో సింహాసనం మీద కూర్చోనంత మాత్రం చేత రాధాజీ రాణి కాదా, రాధాజీ రాణి కాదా, ఆమె ఈ వజవంతరికి కూడా అధికారిణి, ఇంకెవరు ఆమె అండర్లో ఉండాల్సింది ఎవరు అధికారం లేరు అంటూ లలితాది శుకులందరూ కూడాను ఆమె రత్న సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తురాల్ని చేశారు. రాధిక మాత్రమే రాజ్యంలో అధికారం అన్నది. उमराव योग्य सुम उसने बसीराई सखी गण प्रतीक हे चतुर्दिके चाय.
రత్న సింహాసనం మీద రాయి కూర్చొని సఖీగణంతో అంటోంది, నలువైపులా చూస్తూ అక్కడున్న వేలాది సఖీగణంతో ఆమె మాట్లాడుతోంది. ఏమని? మోరు రాజ్య అధికార కొరి జైజన్ పరాభవ కోరి తరే అను ఈ క్షణ్. నా రాజ్యంలో ఎవరు పెత్తనం చెలాయించినా వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి నా దగ్గర తీసుకురండి అంది. సునీ సజ్జ హొయ్యా చొలే యుద్ధ కొరివారే బృందా వినిర్మిత పుష్ప యష్టిక్లయ్యా కరే. అందరూ కూడాను ఒక స్త్రీ తిరుగుబాటు అనమాట. స్త్రీ సిపాయిలందరూ బయలుదేరారు యుద్ధం చేయడానికి. బృందాదేవి వాళ్ళందరికీ కూడాను చేతుల్లో కర్రనిచ్చిందిటండి. ఏమి కర్రలు అవి? పుష్పములతో కూడిన కర్రలు ఇచ్చిందిట యుద్ధం చేయడానికి. సహస్ర సహస్ర సఖీ చలే చారి భీతే శుభనాది సకాత దికే దూరుహైతే. సహస్ర శుకులందరూ కూడాను దండెత్తడానికి వెళ్ళారు. దూరం నుంచి చూచారు శుభనాది శుకులందరూ కూడాను. శ్రీ మధుమంగళ్ నా కహిలా పలాయిలా कोनो सखी किया మధుమంగళ ధరిలా. శకులందరూ కూడాను వస్తున్నారు బంధించడానికి ఉద్దేశంతో. వాళ్ళందరూ కూడా పరిగెత్తు వెళ్ళిపోయారు. ఎవరు కనపడకుండా పోయారు. ఎవరు దాని వాళ్ళు పోయారు. మధుమండం పట్టుకుని నాటకం నన్నేం చేస్తారో చూస్తారని కూర్చున్నట్ట. ఒకనొక సఖి వచ్చి మధుమగల్ని పట్టుకుంది. పుష్పమాల దియా హస్త బంధన కొరిలా ఉమర ఉపాసి శీఘ్ర లయ్య ఆయిలా. చేతులు కట్టేసింది కాళ్ళని. ఆయన చేతులు కట్టేసిందిట మధుమంగళం చేతునికి పూల చుండుతో. వెంటనే ఉమ్మరావు దగ్గరికి తీసుకొచ్చింది. ఉమ్మరావు అంటే రాధాజీ. देखी मधुमंगले कहे बार बार कारो राज्य कारो कहारो अधिकार तुम्हारा सभा सह दंड दिवो से राजा रे जानो यही चे कर्म और कबू नहीं करे सुनी मधु कहे करियम मुंड है हेट ये दंड करो जाते भरे मोर पेट. మధుమంగళం చూసి రాధాజీ అంటోంది, కారో రాజ్య కారో కహారో అధికార్. ఎవరి రాజ్యంలో ఎవరికి రా అధికారం? ఎవరు అధికారులు? మీ అందరినీ కలిసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను దండాన్ని విధిస్తాను. ఎప్పుడు కూడాను అలా అనకుండా అలా చేయకుండా ఉంటారని ఉన్నందులకు గట్టి శిక్ష వేస్తా. సుని మధుమంగళ సుది కహే కొరియముండు హేటో. మధుమంగళుడు అంటున్నాడు, నా కడుపు నిండా నా పొట్ట నింపి నాకు దండను విధించండి అంటున్నాడు. उमराव कहिए ये पेटार दी ब्राह्मण छाड़ी दे हो जो राजारो सन्निधाने. ఈ పేటుకు ఈ తిండిపోతు బ్రాహ్మణ్ణి వదిలేయండి. వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్తాడు.
వీడు వదిలేయండి అని వదిలేసి చెప్పింది. శకీగణ దిల మధు మంగళే ఛడియా బంధన సహితో మధు చలిలా ధయ్యా. మధుమంగళం వదిలేస్తే చేతికేసిన కట్టు అలాగే ఉంది, అది ఇప్పతీలా. దాంతోపాటు మధుమంగళుడు పరిగెత్తిపోయాడు. మహాదర్పే రాజ్య రజ రజ బొసి రజసింహాసనే మధుమంగళరే కహే ఏ చేదశా కేనే. మహాదర్పంతో నందకుమార్ రాజుల సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు, ఏ మధుమంగళుడు. ఏమిటి నీకు ఈ దశ ఎలా కలిగింది, ఎక్కడికి వెళ్ళావు, ఏమైంది చెప్పంటాడు. మధుమంగళరే కహే ये चे दशक कहने विमर्श हुआ मधु कहे बार बार तुम्हारे कहिनु राजा यही फलतार तेहो मराओ तारो प्रताप अपार तुम्हें की करिबे तारो राज्य अधिकार. చాలా దుఃఖంతో అన్నట్ట మధుమంగళుడు. ఏమని, మా రాజు నందకుమారుడు అని చెప్పాను, ఎందుకు అది చెప్పినందుకే ఇగో ఇలాంటి దురవస్థ నాకు కలిగింది. ఉమ్రావులో రాజు ఉంది, ఆమె ప్రతాపం అపారమైనది. నువ్వేం చేయగలవు, ఆవిడ రాజ్యంలో అధికారం, ఆవిడ ముందు నువ్వు చాలవన్నాడు మధుమంగళుడు. जे कंदर्प जगतेरो धैर्य धन हरे से कंदर्प कापे तारो नेत्रो भंगित भारे. కందర్పుడు జగద్వాసులందరినీ కూడాను అధైర్యపరుస్తాడు, చాంచల్యపరుస్తాడు. ఆ కందర్పుడు వణుకుతూ ఉన్నాడు. కేవలము ఆ రాణి గారి యొక్క మరి నేత్ర భంగిమకు, కేవలము ఒక నేత్ర భంగిమకే మన్మధుడు వశీభూతుడైపోతాడు, మన్మధుడు ఓడిపోతాడు. అలాంటిది ఆవిడ ప్రతాపం. తహతే మానహో తుమే అమార వచన్ నిజాంగే సమర్పేలే హో తహారో శరణ్. కనుక నా మాట విను, నువ్వు సర్వస్వాన్ని ఆవిడికి ఆత్మసమర్పణం చేసి నువ్వు సర్వస్వాన్ని దారపోసి ఆవిడని సరదొచ్చు అంటాడు మధుమంగళుడు కృష్ణుడితో. కృష్ణ కహే మధుజే కహిల సర్వాపరి తుమారు బందిలా దుఃఖో సహితే నా పరి. కృష్ణుడు అంటున్నాడు, నువ్వు నావాడివి, నిన్ను కట్టేసింది, నేను రాణి కట్టేసింది, ఆ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. అంటే మధున్నాడు, నీ యొక్క మంగళం కావాలంతే నాకు. తుమార మంగళం అత్రచాయ్ అపమానం హోయలేవు కొను దుఃఖ. నాకు అవమానం జరిగినా నాకేం పర్వాలేదు, నీకు అవమానం జరగకూడదు. మరి నువ్వు రాజు నేను కూర్చున్నావు, మరి రాణి ఇంకో రాణి అంటోంది, మరి నేను అవమానపరుస్తోంది కదా అన్నట్టు కాస్త అగ్గి రాజేశాడు మధుమంగళుడు. యతకహి కృష్ణహస్తో కురి ఆకర్షణ్ రాధికా నికటే ఐసేషన్. కృష్ణుని చేపట్టుకొని కృష్ణుని తోడుకొని తీసుకొచ్చాడు రాణి దగ్గరికి. ప్రాణనాథ గమన దేకియా సుఖే రాయ్ హోయిలను అధైర్యో లజ్జారో సీమానాయ్. ఉమరావు వేష రాయ్ గుచాయి తే చాయ్ సఖీ కహే ఏ వేషే రహే యతాయ్.
राधिकारो येचे वेसु कृष्णे देखी दूरे हैरस्थिहृदयोदरिते ना पारे कृष्ण चेष्टा देखी मधु उल्लास हियाय राधिका समीपे कृष्ण लीलत्वना అదండి తన ప్రాణనాథుడైన కృష్ణుడు రావడం చూచి రాధాజీ చాలా అధైర్యురాలైపోయింది, లజ్జితురాలైపోయింది. ఆ యొక్క రాణి వేషాన్ని తీసేయాలనుకుందిట. శకులందరూ ఉన్నట, నువ్వు ఈ విషయంలో నువ్వు ఇలానే ఉండు అంటారట. ఆ వేషంలో ఉన్న కృష్ణుడు ఆమెను చూచి కృష్ణుడు దూరం నుంచి చాలా అస్థిరుడయ్యాట, అధైర్యుడయ్యాట, తట్టుకోలేకపోయాట. కృష్ణ చేష్ట దేకి మధు ఉల్లాసోహ్యాయ్, కృష్ణ యొక్క చేష్టను చూసి మధుమంగళుడు చాలా ఉల్లాసభృతుడయ్యాడు మనసులో. రాధికా సమీపే కృష్ణ అనిలత్వర, వెంటనే రాధాదంతకి కృష్ణుడు మధుమంగళుడు తోడుకొని తీసుకొచ్చాడు. రాధికా దక్షిణ పాసే కృష్ణ బసాయిలా కృష్ణ వామే రాయ్ ఏ అద్భుత స్వభాయిలా. రాధిక పక్కన తీసుకొచ్చి కూర్చోబెడతాట కృష్ణుడిని, కుడి పక్కన కూర్చోబెడతాడు కృష్ణుడిని రాధకు. కృష్ణ పక్క ఎడం పక్క ఉన్న రాధాజీ అద్భుతంగా ఆమె శోభిల్లుతూ ఉన్నది. రాధికార ప్రతి మధు కహే బార బార్ ఇవే కృష్ణలో రాజ్య కరో అధికార్. ఇదిగో నీ కృష్ణునితో పాటు నువ్వు రాజ్యం చేయి, నువ్వే రాజ్యానికి అధికారి, కానీ కృష్ణుడితో పాటు రాజ్య కోరో అధికార్, ఈ రాజ్యాన్ని పాలించు. కృష్ణ జే దివ్యనో ఏ కాలింగనో రత్నో సే తుమార బేటుత లైవే కొరే యత్నో. నిన్ను ఆలింగనమనే రత్నం ద్వారా నిన్ను అభిషిక్తుని చేస్తాడు, పట్టాభిషిక్తుని చేస్తాడు కృష్ణుడు. ఆలింగనమనే రత్నమును నీకు ప్రసాదిస్తాడు ఈ పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా. సే తుమార భేటుత లైవే కొరియత్నో, నువ్వు ఆ ఉపహారాన్ని, ఆ కానుకని నువ్వు చాలా ప్రయత్నపరంగా స్వీకరించు అంటాడు మధుమంగళుడు చమత్కారంగా. సునే మధువచను లలిత హాసి సుఖే దిలెనో మోదక మధుమంగళేరు ముఖే. మధుమంగళు యొక్క ఆ పరిహాస వచనాన్ని విన్న లలిత సకులందరూ కూడా లలితాసకి ఏం చేస్తారు, నవ్వి ఒక లడ్డూని మధుమంగళునికి ఇస్తుందిట. నోట్లో పెడుతుంది తీసుకెళ్ళి, చేతికి ఇవ్వడం కాదు, నోట్లో దోపుతుంది. మధు కహే కైల దోష్ బందిలామాయ్ యही చే లక్ష లడ్డు బుంజాయిలే దోషుజాయ్. ఒక లడ్డు కాదు, నాకు నా పట్ల దోషం చేశావు, నన్ను తాళ్ళతో కట్టివేశావు, నాకు లక్ష లడ్డూలు ఇస్తే కానీ తినిపిస్తే కానీ నీ దోషం పోదు అంటాడు మధుమంగళుడు. యతకహి భంగి కోరి మొదక బుంజయే సఖీ సువేష్టిత శోభ నిరీక్షయే అని చెప్పి భంగిమతో ఆ లడ్డూని తింటాట మధుమంగళుడు. సఖీ పరివేష్టితురాల ఇద్దరు కూడాను శోభిలుతూ ఉంటే వాళ్ళందరూ కూడాను దర్శిస్తూ ఉన్నారు, నిరీక్షణ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడాను ఏకతాటిగా చూస్తూ ఉన్నారు. మోదక బుంజియాతి సుమధుర భాషే బహుకార్యో ఆచే బొలి చలియవులాసి. మధుమంగళాన్ని తిన్నవాడే చాలా ఆనందంతో మధుమంగళుడు నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతాట.
उमराव राजा दुहे निकुंज भवने కురిలా ప్రవేశవతి ఉల్లసితమనే. ఉమరావుతో రాజా నందకుమారుడు కూడాను నికుంజ భవనంలోకి నికుంజ వనంలోకి ప్రవేశించిన వారై ఉల్లసిత మనస్కులై ప్రవేశించారు. సురత సమరే దుహే శ్రమయుక్త హైలా వివిధ కౌతికి సఖీ శ్రమధూరు కొయిలా. సురతలీల అయిన శ్రమయుక్తుడైన వాళ్ళిరువురిని కూడాను ఆ శ్రమను దూరం చేశారట ఆ సుకులందరూ కూడాను. ఓహే శ్రీనివాస్ రంగో కహితే కియార్ ఉమరావ్ గ్రామ్ నామ్ ఏతే హేతు ఇహార్. ఇక్కడ ఈ ఆనందాన్ని ఏమని చెప్పనలిచేది, ఈ కారణంగా ఈ పేరుకి ఈ గ్రామానికి ఉమరావ్ అనే పేరు వచ్చింది అంటారు. కాబట్టి ఆ దివ్యమైన ఆ లీల జరిగిన స్థానం ఉమరావు. ఇప్పటికీ కూడా ఒక లీల జరుగుతూ ఉంటుంది అక్కడ. రాయ్ రాజా అనే పేరుతో జరుగుతూ ఉంటుంది. బృందావనంలో కార్తీక మాసంలో అక్షయ తృతీయ నాడు శ్రావణ తృతీయ నుండి సుమారు ఒక 4 రోజుల పాటు పుణ్యం వరకు ఈ రాయరాజా వేషాన్ని వివిధ మందిరాల్లో విభిన్న సందర్భాల్లో వేస్తూ ఉంటారు. కృష్ణుడు కొత్వాల రూపంలో ఉండడం, రాధాజీ రాయిగా దర్శనమివ్వడం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి బృందావనేశ్వరి రాధ అని అంగీకరించి ఆవిడ సింహాసనం మీద కృష్ణుడు వచ్చాడు, కానీ కృష్ణుడు సింహాసనం దగ్గరికి రాధాజీ వెళ్ళలేదు. తన ప్రేమకు వశపరుచుకొని కృష్ణుని రప్పించుకున్నది, కానీ రాధాజీ సింహాసనానికి నువ్వే రాజువి, నేను దాసిని, నేను రాణి అంటూ ఆమె వెళ్ళలేదు. కానీ కృష్ణుడు ఇక్కడికి రావడంలో ఉద్దేశం, నువ్వే బృందావనేశ్వరి రాధే, నేను నీ ఆజ్ఞను పాలించువాడను అన్నట్లుగా ఈ లీల చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడాను దివ్యమైన భావములో వెళ్ళి చెప్పుకోవాల్సింది, కానీ ఏదో కథల పుస్తకంలో చెప్పుకున్నట్లయితే అవి ఏవి కూడాను మనం పొందే ఆనందం అది నిజమైన ఆనందం కాదు, అది ఆనందం అనబడదు. పైగా భగవద్గీతలో మనకేమీ ముందుకేం తీసుకెళ్ళదు. అందుకని ఒక స్థాయి వస్తే కానీ మనం ఆలోచించలేము. అయితే లీలాస్థానాన్ని మనందరం కూడా చెప్పుకోవడం, ఆ లీలా దర్శనం చేయడం, ఇలా జరిగేట అని చెప్పుకోవడం అనేది చెప్పుకుంటాం, అంతవరకే. నువ్వు లీలాస్మరణం చేయడము అవన్నీ కూడా నువ్వు శ్రవణం, కీర్తనం, సాధన, భజన అవి లేకుండా స్మరణలోకి వెళ్ళిపోవడం, లీలా చింతనంలోకి వెళ్ళడం అనేది చాలా చాలా చివరి విషయం. పై విషయం అధికార మనకు ఉండాలి. వాంఛాకల్పతరుశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.